హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు TharuTalks. టూటీ ఫ్రూటీ అంటే ఎవరికండి ఇష్టం ఉండదు. సో సమ్మర్ స్పెషల్గా టూటీ ఫ్రూటీ మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఈ టూటీ ఫ్రూటీని మనం ఇంట్లో ఐస్ క్రీమ్లో వేసుకోవచ్చు, అలానే లస్సీలో వేసుకోవచ్చు, ఫాల్దాలో వేసుకోవచ్చు. ఈ టూటీ ఫ్రూటీని బొప్పాయి కాయను ఉపయోగించి తయారు చేస్తారు అన్న విషయం మీకు తెలిసినట్లయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ టూటీ ఫ్రూటీ తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఒక బొప్పాయి కాయని తీసుకోవాలి. ఆ బొప్పాయి కాయ పరువుగా ఉండాలి. నేనైతే పరువుగా ఉన్న ఒక చిన్న బొప్పాయి కాయని అయితే తీసుకుంటున్నాను. నాకు చిన్న బొప్పాయి కాయ అయితే సరిపోతుంది. ఒకవేళ మీరు ఎక్కువగా తయారు చేయాలనుకుంటే పెద్ద బొప్పాయి కాయ పరువుగా ఉన్నది తీసుకోండి. లేతగా ఉన్నది తీసుకోకండి, పండుగా ఉన్నది అస్సలు తీసుకోకండి. ఈ బొప్పాయి కాయని మనం తీసుకున్న తర్వాత మంచినీటితో శుభ్రంగా బొప్పాయి పాలు లేకుండా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బొప్పాయి కాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. అలానే ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసిన తర్వాత పైనున్న పొట్టుని కిందున్న పొట్టుని కూడా తీసేసేయాలి. బొప్పాయి కాయకు ఉన్న గ్రీన్ కలర్ తొక్కని పీల్ చేసి అలానే గింజలు ఏర్పడతాయి కదా, తెల్లగా ఉన్న భాగాన్ని కూడా మనం ఈ రకంగా తీసేసి పడేసి ఈ ముక్కని మాత్రమే మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలానే బొప్పాయి మొక్కలన్నిటికీ పైనున్న తొక్కని తీసేసి పీల్ చేసి అలానే లోపలున్న గింజలు ఏర్పడబోతున్న భాగాన్ని కూడా తెల్లగా ఉన్న భాగాన్ని కూడా మనం తీసేసి టూటీ ఫ్రూటీకి కావలసిన షేప్లో అంటే చిన్న చిన్న ముక్కలుగా ఈ రకంగా అన్నిటినీ బాగా కట్ చేసి పెట్టుకోవాలి. మీరు ఎక్కువ చేయాలి అనుకుంటే టూటీ ఫ్రూటీని పెద్ద బొప్పాయి కాయనైతే తీసుకోండి. నేను కొంచెం మాత్రమే చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను చిన్న బొప్పాయి కాయనైతే తీసుకోవడం జరిగింది. ఇప్పుడైతే వీటిని అన్నిటినీ బాగా మంచినీటిలో వేసి చల్లని నీటిలో వేసి బాగా కడుక్కోవాలి. ముక్కలన్నీ కడిగినాక తీసి వేరే ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని అందులో ఈ ముక్కలు ములిగేంత వరకు వాటర్ అయితే పోసుకొని 70% వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఆల్రెడీ బొప్పాయి కాయ కాబట్టి బొప్పాయి కాయలో ఉన్న పాలవాసన మనకి రాకుండా మనం పాకం పెట్టినప్పుడు త్వరగా అబ్జర్వ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కనుక మనం 70% ముందే కుక్ చేసుకోవాలి. 70% అంటే మీకు 10 minutes కుక్ చేస్తే సరిపోతుందండి. ఇలా కుక్ చేసిన వాటిని వాటర్ నుంచి తీసేసి వేరే ప్లేట్లో వేసి ఇలా చల్లార పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 1/2 కప్ షుగర్, 1/2 కప్ వాటర్ వేసి షుగర్ బాగా కలిసేంత వరకు కలిపినాక ఈ ముక్కలన్నిటినీ అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఈ ముక్కలను బాగా కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ అయితే వేసుకోవండి ఫ్లేవర్ కోసం. ఒకవేళ మీకు ఇంకేదైనా ఫ్లేవర్ కావాలన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ రకంగా షుగర్ సిరప్లో ముక్కల్ని ఒక 10 to 15 minutes బాగా కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి షుగర్ సిరప్తో సహా ఈ ముక్కలను మీకు కావాల్సిన బౌల్స్లోకి మీరు షిఫ్ట్ చేసుకోండి. నేను 2 కలర్స్ మాత్రమే తయారు చేసుకుంటున్నాను కాబట్టి టూటీ ఫ్రూటీ 2 బౌల్స్లో అయితే ఈ మిశ్రమాన్ని షిఫ్ట్ చేసుకున్నాను. ఒకవేళ మీరు ఎక్కువ కలర్స్ తయారు చేయాలనుకుంటే మీరు ఎక్కువ బౌల్స్లో ఈ మిశ్రమాన్ని అంతటిని షిఫ్ట్ చేసుకోండి. సో ఇవి బాగా చల్లారిపోయినాక ఎక్స్ట్రా షుగర్ సిరప్ని తీసేయాలి. షుగర్ సిరప్లో కలర్ని ఈ రకంగా కలిపి మొత్తం అంతా కలుపుకోవాలి. నేను 2 కలర్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను, రెడ్ అండ్ ఎల్లో కలర్. కలర్స్ కలుపుకున్నాక మనకి చూడటానికి అయితే ఈ రకంగా అయితే ఉంటుందండి. నేను కలుపుకున్న కలర్స్ ఒకటి రెడ్, ఒకటి ఎల్లో కలర్. మనకి రెడ్ కలర్ టూటీ ఫ్రూటీ అలానే ఎల్లో కలర్ టూటీ ఫ్రూటీ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేయాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానిలో 8 టిష్యూస్ వేసి ఆ టిష్యూస్ పైన వీటిని సమానంగా ఈ రకంగా వీడియోలో చూపించినట్లుగా సమానంగా పరచండి. దీనివల్ల షుగర్ సిరప్ అదనంగా ఉన్న కలర్ అదనంగా ఉన్న టిష్యూస్కి అయితే వెళ్ళిపోతుంది. ఒకవేళ టిష్యూస్ ఎక్కువగా సిరప్ని కలర్ని అబ్జర్వ్ చేసినట్లయితే మీరు వీటిని మళ్ళీ వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత నైట్ అంతా కూడా ఇలానే గాలిలో ఉంచేసేయండి. దీనివల్ల ఇవి డ్రై అవుతూ ఉంటాయి. నెక్స్ట్ డే మార్నింగ్ 1 to 2 hours వీటిని ఎండలో ఆరబెట్టుకోవాలి. సో నేను ఎండలో పెట్టినాక టూటీ ఫ్రూటీ అనేది ఈ రకంగా తయారైంది. అంతేనండి, పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన టూటీ ఫ్రూటీ అనేది రెడీ అయిపోయింది. ఒకవేళ వీటిని ఎక్కువ రోజులు మీరు స్టోర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా బాగా డ్రై అయి ఉండాలి. సరే కదండి, ఈ రకంగా బొప్పాయి కాయను ఉపయోగించి మన ఇంట్లోనే ఈజీగా టూటీ ఫ్రూటీని అనేది తయారు చేసుకోవచ్చు. సో ఈ రకంగా టూటీ ఫ్రూటీని తయారు చేసుకొచ్చి మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.